హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు Tuts. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో వైల్ లూప్ గురించి నాకు క్లియర్గా ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, మీరు ఎక్కడ డిగ్రీస్లో కానీ బీటెక్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. లూపింగ్కి సంబంధించిన తీరిపాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఒకసారి చిన్న డెఫినేషన్ చూసినట్లయితే, దిస్ ఈజ్ ఎన్ ఎంట్రీ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటిల్ కండిషన్ బికమ్స్ ట్రూ. అంటే ఇక్కడ దీన్ని ఎంట్రీ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్ అని ఎందుకంటామంటే, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితేనే సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ జరుగుతాయి. ఓకే, అదే రిపీట్ అవ్వకుంటూ పోతుంది అప్ టు కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే బ్లాక్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. ఒకసారి మనం సింటాక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, వైల్ కండిషన్ బ్రాకెట్ ఓపెన్ లోపల ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్, అట్లనే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఓకే, సో మరి ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఏంటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా లూప్ రిపీట్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక వేరియబుల్ కావాలి. వేరియబుల్ ఉంటేనే లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆ వేరియబుల్ పైన మనకు లూప్ అనేది రిపీట్ అవ్వకుండా పోతుంది. ఆ వేరియబుల్కి సంబంధించిన వాల్యూని బేస్ చేసుకొని లూప్ అనేది రిపీట్ అవ్వకుండా పోతుంది. ఓకే, సో దాన్ని మనం ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా అది మన ఇష్టం. మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని దాన్ని ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. దాన్ని మనం దేవ్స్ ప్లస్లో ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ అయితే హెడర్ ఫైల్, తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాం ఐ అని. సో వేరియబుల్ లేకపోతే లూప్ అనేది రిపీట్ అవ్వదు. వేరియబుల్ కంపల్సరీగా తీసుకోవాలి. ప్లస్ దానిలో ఇనిషియల్ వాల్యూ కూడా అసైన్ చేయాలి. నేను ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 1 అని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వైల్ కండిషన్. ఈ కండిషన్ ఏం చేశాను చూడండి, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. అంటే లూప్ అనేది నాకు 10 టైమ్స్ రిపీట్ అయ్యే విధంగా నేను డిజైన్ చేస్తా ఉన్నా. సో ఐ అనేది ఫస్ట్ 1 కాబట్టి 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10 అంటే కండిషన్ ట్రూ అవుతుంది. కాబట్టి ట్రూ అయితే దీనికి సంబంధించిన బ్లాక్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇందులో మనం ఏది రాస్తే అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఈ బ్లాక్లోకి వెళ్ళదు. ఓకే, సో ఈ బ్లాక్లోకి వెళ్ళి స్కిప్ అయ్యి రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే కింద అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో వైల్ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఇది రిపీట్ అవ్వకుండా పోతూనే ఉంటుంది. ఇక సో ఇందులో ఏం రాసాం ఒకసారి చూసినట్లయితే, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఒక రాశాను @Tuts అని చెప్పేసి. తర్వాత ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తా ఉన్నాను. ఎంత ఇంక్రీజ్ చేస్తున్నా అంటే +1 చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి +1 అంటే 2 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెకింగ్, 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ అవుతుంది. @Tuts ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 3 అవుతుంది. మరి కండిషన్ 3 అంటే కండిషన్ ట్రూనే. అట్లా ఐ వాల్యూ 10 అయ్యే వరకు ట్రూ అవ్వకుండా పోతుంది, ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ పోతుంది. ఇక ఐ వాల్యూ ఎప్పుడైతే 11 అవుతుందో కండిషన్ ఫాల్స్ అవుతుంది, బయటికి వచ్చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు @Tuts అనేది మనకు 10 టైమ్స్ రిపీట్ అవ్వకుండా పోతుంది. ఓకే, సో దీన్ని మనం సేవ్ చేసి ఒకసారి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్ ఫర్ ఎగ్జాంపుల్గా లూప్ అని పెట్టేస్తాను. ఇక్కడ సి లాంగ్వేజ్లో సేవ్ చేసుకోవాలి. ఇది సి++ ఉంటుంది బై డిఫాల్ట్గా దేవ్స్++లో. సో సి లాంగ్వేజ్లో సేవ్ చేసుకొని కంపైలేషన్ చేద్దాం. కంపైల్. సో కంపైలేషన్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, 0 ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, @Tuts అని చెప్పేసి మనకు 10 టైమ్స్ డిస్ప్లే అయిపోయింది. నీకు ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మనం రిపిటేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కండిషన్ని బేస్ చేసుకొని మనకు రిపిటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో నీకు 100 టైమ్స్ కావాలంటే ఇక్కడ 100 ఇవ్వండి, నీకు ఎన్ని కావాలంటే అని. సో ఫర్ ఎగ్జాంపుల్గా నాకు @Tuts కాకుండా నాకు 1 2 3 కావాలి ఫర్ ఎగ్జాంపుల్గా. అప్పుడు ఏం చేస్తాము అంటే ఈ @Tuts తీసేయాలి. తీసేసి ఇక్కడ మనం డిస్ప్లే చేసేది ఇంటిజర్ కాబట్టి %d. ఒకవేళ కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే స్లాష్ అని పెట్టుకోండి. తర్వాత కామా పెట్టేసి ఐ అని పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ ఫస్ట్ 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది 2, నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, అట్లా 10 వరకు ప్రింట్ అవుతుంది. 11 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా ఒకసారి చూద్దాం. ఎగ్జిక్యూషన్, కంపైల్, రన్. చూడండి, 1 to 10 టైమ్స్ వచ్చింది. ఈ విధంగా మీకు ఏది కావాలంటే అది ఈవెన్ నెంబర్స్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఇనిషియల్గా ఐ వాల్యూ 2 నుంచి తీసుకోండి, ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ 2 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు 20 ఈవెన్ నెంబర్స్ కావాలి అంటే 20 వరకు. సో నేను ఇక్కడ ఐ వాల్యూ 2 తీసుకున్నాను, 20 వరకు తీసుకున్నాను కండిషన్. ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత జరగాలి అంటే 2 జరగాలి, ఎందుకంటే ఫస్ట్ 2 రావాలి, తర్వాత 4 రావాలి, తర్వాత 6 రావాలి, తర్వాత 8 రావాలి, ఆ విధంగా వెళ్ళిపోవాలి. అంటే మధ్యలో డిస్టెన్స్ అనేది మనకు 2 పెరుగుతూ ఉంది కాబట్టి మనం +2 తీసుకోవాలి అంతే. కంపైల్, రన్. ఇక ఏ విధంగా ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఒకవేళ ఆడ్ నెంబర్స్ కావాలంటే 1 నుండి స్టార్ట్ చేయాలి. జస్ట్ ఇక్కడ 1 పెట్టినట్లయితే మనకు ఆడ్ నెంబర్స్ వస్తాయి అంతే. చూడండి, కంపైల్, రన్. చూడండి, ఆడ్ నెంబర్స్ వచ్చేసినాయి. సో ఇంతే సింపుల్గా వైల్ లూప్ని
సి లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు. సి లాంగ్వేజ్ అయినా, సి ప్లస్ అయినా, జావా అయినా, వైల్ లూప్ అయితే ఇదే విధంగా ఉంటుంది సింటాక్స్. కాకపోతే ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, మిగతా అంతా సేమ్ స్టోరీ. ఓకే, సో ఈ విధంగా మనం వైల్ లూప్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించిన ఆల్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.